నమస్కారం. భక్తివన్ ఛానల్‌కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, యువత ఏదన్నా సాధించాలంటే వాళ్ళ చదువుతో పాటుగా నైపుణ్యాల్ని మళ్ళీ ఇన్స్టెంట్ డెసిషన్స్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పండి. మీకు రామాయణంలోనే ఒక సంఘటన చెప్తానండి. రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. అంటే మనం ఇప్పుడున్న మాటలలో చెప్పుకోవాలంటే అది థీరీ క్లాసెస్. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణకు తీసుకెళ్తాడో అదంతా ప్రాక్టికల్స్. అంటే రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు తను తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్లాడంటే నడుచుకుంటూ వెళ్ళారు అడవిలోకి. రామచంద్రమూర్తి, గురుగారు ఆగండి, మాకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, అవిటి మీద పోతామని లేదు. అంటే గురువులు ఏది చెప్తే దాని ప్రకారమే పోయాడు. అప్పుడే తను కింద పడుకున్నారు, అక్కడ రాళ్లపైన పడుకున్నారు రాముడు లక్ష్మణుడు. అంటే ఇది ప్రాక్టికల్గా ఎందుకు నేర్పించాడు? విశ్వామిత్ర మహర్షికి తెలుసు, రాముడికి తెలియదు. భవిష్యత్తులో రాముడు అరణ్యవాసం చేయాలి. ఇప్పుడు బాగా లగ్జరీగా లైఫ్ అలవాటు పడిపోతే అప్పుడు కష్టపడతాడు. ఇక్కడ ప్రపంచం ఇలా ఉంటుంది, అడవి ఇలా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏంటిది, వారు అలా కింద పడుకోవడము, నడుచుకుంటూ పోవడము, తాటకని సంహరించేటప్పుడు తనకు అనుమానం వస్తుంది, ఒక స్త్రీని చంపొచ్చా చంపకూడదా అని చెప్పేసి. అయితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు ఎందు గురించి చంపాలని చెప్పేసి. భృగుడి వైఫ్ మన భార్యను శ్రీ మహావిష్ణువే చంపాడు, స్త్రీ అని చూడలేదు. ఇంద్రుడు అలాగే చంపాడు. కారణం ఏంటంటే దుష్టశక్తులు ఉన్నప్పుడు స్త్రీయా పురుషుడా అని చూడకూడదు. ఎందుకు అది నేర్పించాడంటే భవిష్యత్తులో రాముడు రాజు అవుతాడు. రాజు అయినప్పుడు అది ఉండకూడదు. ఇప్పుడు ఒక స్త్రీ తప్పు పని చేసిందనుకో, ఈ స్త్రీని శిక్షించకూడదంటే ఒకరిని చూసి ఇంకోరిని చూసి ఇంకోరు అలాగే తయారవుతారు. కనుక అలా కాకుండా ఇవన్నీ నేర్పిస్తూ యాగ సంరక్షణకు తీసుకెళ్ళినప్పుడు యాగ సంరక్షణలో కూడా ఏంటిది, 6 పగళ్ళు 6 రాత్రులు నిద్రపోకుండా ఉన్నాడు రామచంద్రమూర్తి. కాపలా కాస్తూనే ఉన్నాడు. ఆ కాపలా కాస్తున్నప్పుడు ఏమైంది, 6వ రోజు మారీచుడు సుబా వచ్చి ఆ రక్తంతో కూడుకున్న కుండలలోకి రక్తం యాగం చేస్తున్న యజ్ఞగుండాలలో వేస్తుంటే వీళ్ళప్పుడు బాణం ఎక్కుపెట్టి కొడితే సుబావు చచ్చిపోయాడు. మారీచుడేమో 100 యోజనాల దూరం పడిపోయాడు. అంటే తను సాధించాలనుకున్నప్పుడు తన గురువు చెప్పినప్పుడు అప్పుడు స్కిల్స్ అంటారా ఇంకేదన్నా అంటారా, మరి 6 రోజులు నిద్రపోకుంటున్నాడు. 6 పగళ్ళు 6 రాత్రులు. అంటే గురువులు చెప్పారు, నేను చెయ్యాలి. స్కిల్స్ ఎవరు డెవలప్ చేస్తారు? ఇప్పుడు అదొక ముద్ద కాదు కదమ్మా, అన్నంలో మనం ఇప్పుడు ఆవకాయ పెట్టుకొని తిన్నట్టు కాదు కదా. గురువులు చెప్తారు, అవకాశం ఇస్తారు, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ ఎలా చేసుకోవాలండి అని మనకు ఒక ప్రశ్న ఉంటుంది. మనము ఒక బయోగ్రఫీస్ చదవండి, ఒక్కొక్క నాయకుడు బయోగ్రఫీ చదవండి, రతన్ టాటా చదవండి, ధీరుభాయ్ అంబానీ చదవండి, లేకపోతే కొన్ని కంపెనీస్ సక్సెస్ ఎందుకైనాయి. ఇప్పుడు తనిష్క్ అనేది ఆభరణాలలో ఒక షోరూమ్ కాన్సెప్ట్లో ఎందుకు వచ్చింది, అది సక్సెస్ కావడానికి కారణం ఏంటిది, లేదా మీరు రకరకాల ఎన్నో ఉంటాయి. అక్కడి నుంచి మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అంతేగాని నేను ఇలా ముందుకు వచ్చేసాను, లేదో నేను డిగ్రీ పాస్ అయిపోయాను, ఎంబీఏ పాస్ అయిపోయాను, ఇంకా నాకు అన్నీ వచ్చేసినాయి అనుకుంటే అవివేకం. అది థీరీ, నీ క్లాస్ రూమ్లోనే చెప్తుంది, 4 గోడల మధ్యలో. నువ్వు బయటికి వెళ్ళాలి. ఒక సేల్స్ మ్యాన్ అంటే మార్కెటింగ్ మ్యాన్ అనుకోండి, సేల్స్ మ్యాన్ అనుకోండి, ఇలా ఎండాకాలము ఎండలో తను మార్కెట్లోకి వెళ్ళాలి. మరి అది ఎలా తెలుస్తుంది అప్పుడు? అందు గురించి మనకేం చేస్తారంటే ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కొరకే ప్రాజెక్ట్ చేయమని అంటారు చూడండి. సెకండ్ ఇయర్ తర్వాత ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయమంటారు. అంటే చాలామంది ఏం చేస్తారు, ఏదో పాత ప్రాజెక్టులను కాపీ చేసి ఇచ్చేస్తారు. అలా కాదు, మీరు స్వయంగా వెళ్ళండి, అప్పుడే మీకు తెలుస్తుంది. మార్కెట్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. అక్కడ ఒక కిరాణా కొట్టు ఉంటుంది, ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, ఒకటి హైపర్ మార్కెట్ ఉంటుంది. కస్టమర్ ఎందుకు ఇక్కడ పోతున్నాడు, కారణం ఏంటిది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి శుక్రవారం అఫ్సిగూడలో మీకు పెద్ద అంగడి పడుతుంది. ఇప్పుడు అఫ్సిగూడలో రేమాండ్ షోరూమ్ ఉన్నది, తర్వాత పీటర్ ఇంగ్లాండ్ ఉంది, పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడ మీకు ఒక ట్రౌజర్ షర్ట్స్ ప్లైన్ పీసెస్ అమ్మే ఒక అంగడిలో ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు. అంటే అక్కడ కస్టమర్ ఎందుకు వస్తున్నాడు, ఇక్కడ ఉన్నప్పుడు షోరూంలో కాకుండా అక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్ళండి మీరు, ఎక్కడ ఇప్పుడు సికింద్రాబాద్లో మోండా మార్కెట్ అంటారు, లేదా హైదరాబాద్లో మిరియాల మండి అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యన మన ప్రతి కాలనీలో కూడా ఒక అంగడి మాదిరిగా ప్రతి వారం ఒక రోజు అందరు పెట్టుకొని ఉంటారు. మీరు చూడండి, ఒక అవ్వ అనుకోండి, లేదా ఒక వ్యక్తి అనుకోండి, అతను ప్రతి వారం టమాటాని అమ్ముతాడు.
టమాటా 2 రూపాయల కిలో ఉన్నా అదే అమ్ముతాడు, 70 రూపాయల కిలో ఉన్నా అదే అమ్ముతాడు. అతను నెక్స్ట్ వీక్ ఎందుకు చేంజ్ చేయడు? మీరు ఆలోచించండి. ఈరోజు అరే ఈ మార్కెట్ ఈరోజు టమాటా రేట్లు చాలా పడిపోయి ఉన్నాయి, మనకి ఇందులో లాభం రాదు, నేను బెండకాయ అమ్ముతాను అనుకోవచ్చు. కానీ చేయడు అతను టమాటానే అమ్ముతాడు. ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఆకుకూరలే అమ్ముతారు. కారణం ఏంటంటే మీరు నేను ఉన్నామనుకోండి, మనకు 4 వారాలు పోయేటప్పటికి మనకు తెలిసిపోతుంది ఆ 4th బండి టమాటా అమ్ముతాడని. మనం డైరెక్ట్ అక్కడ పోతాం. లేదా మనం ఇంట్లోనే ఉన్నాం, మన అబ్బాయికి చెప్తాం, వరే ఆడ అంగడి పెడతారు, నువ్వు ఇట్లా స్ట్రేట్గా పోయినాక 4వ బండి అతని దగ్గర పో, అతను బాగా ఇస్తాడంటాడు. ఒకవేళ అతను ఆ రోజు టమాటాకు బదులుగా బెండకాయ అమ్మాడు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళిన కుర్రాడు కన్ఫ్యూజన్ మళ్ళీ ఫోన్ చేస్తాడు, అమ్మ ఈడ ఒక టమాటా కనబడతలేదు, బెండకాయ ఉంది అంటాడు. అది కాక అతని గుర్తింపు కూడా పోతుంది. అందు గురించి ఏంటంటే నైపుణ్యం మనం పెంచుకోవాలి, స్పెషలైజ్డ్ కావాలి మనం. దీంట్లో నేను పర్ఫెక్ట్, నేను ఇది చేయగలుగుతాను. అందు గురించి ఏంటంటే మనము ఒక టేబుల్ అనేది ఉంటుంది ఇప్పుడు మేనేజ్మెంట్లో. మన స్ట్రెంగ్త్ ఏంది, మన బలాలు ఏంటిది, మన వీక్నెస్ ఏంది, ఎక్కడ మనం తప్పు చేయగలుగుతాం. తర్వాత ఆపర్చునిటీస్, నాకు అవకాశాలు ఎలా ఉన్నాయి. పోనీ నేను అవకాశాలకు వెళ్ళినప్పుడు నాకు కాంపిటీటర్స్ ఉన్నారు, ఆ థ్రెట్స్, ఇవన్నీ తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నప్పుడు నువ్వు ఫ్రేమ్ చేసుకుంటే భవిష్యత్తులో నిన్ను ఎవ్వరు కూడా కదిలించలేరు. కళ్ళు మూసుకొని నువ్వు చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఇప్పుడు బీకామ్ చదువుతున్నామండి, బీకామ్లో బ్యాలెన్స్ షీట్ ఉందనుకోండి, స్కిల్స్ ఎట్లా డెవలప్ అవుతుంది? సార్ మనకు టేబుల్ వేసి చూపెడతాడు, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని చెప్పేసి. అందులో మనం పర్ఫెక్ట్ అయిపోయామనుకోండి, కళ్ళు మూసుకొని మనం చెప్పాలి ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ ఈ పక్కన వస్తుందా, ఈ పక్కన వస్తుందా. సో అలా మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. మిమ్మల్ని అర్ధరాత్రి కొట్టి లేపితే కూడా మీరు సమాధానం చెప్తారు. ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ అనేది ఎక్కడో బయట సూపర్ మార్కెట్లో ఉంటే మనం 10 రూపాయలు ఇచ్చి ఆ ప్యాకెట్ కొనుక్కొని తింటే మనకు రాదు. మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే సానబట్టడం అంటారు కదా, డైమండ్ మీరు రా డైమండ్ చూసుంటారు, ఒక రాయి మాదిరిగానే ఉంటుంది. దాన్ని ఎంత పాలిష్ చేస్తుంటే అంత షైనింగ్ వస్తుంది, ఎంత పాలిషింగ్ చేస్తుంటే దాని విలువ 10 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు రా గోల్డ్ ఉందనుకోండి, తులం ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటారు అంత. అదే రా గోల్డ్ను, ఆ తులంను మంచి నగ చేశారనుకోండి, 1,30,000 అవుతుంది దానికి. అవును. సో దాన్ని అంటే అప్పుడు ఏమవుతుంది, అది దాన్ని నిప్పులో వేస్తున్నాము, సుత్తెతో కొడుతున్నాము, దాన్ని ఇట్లా పొడిచినట్టుగా చేస్తున్నాము, ఒక స్టోన్ పెట్టడానికి ఒత్తుతున్నాం. ఇన్ని అవస్థలు పడితేనే దానికి విలువ పెరుగుతుంది. ఆ స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఇంకా ఆకాశమే అద్దు. కానీ ఏంటంటే మనం ఎంతసేపు కూడా మనకి ఎక్స్క్యూజెస్, నాకు 2 వీలర్ లేదండి, లేకపోతే నేను కుకుట్పల్లి ఈజీగా పోయేవాడిని, లేదు నేను అక్కడ ఇదయిందండి, ఇక్కడ ఇదయిందండి, ఇలాంటివి చెప్తాం. ఎక్స్క్యూజ్ ఎవరికి చెప్తున్నావు? నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్తలేవు, నీ అంతరాత్మకు నువ్వే చెప్తున్నావు. తప్పుదోవ చూపెడుతున్నావు నీ అంతరాత్మకు. ఆ తప్పుదోవ చూపెడుతున్నప్పుడు అంతరాత్మ కూడా చెప్తుంది ఏమనంటే నువ్వు తప్పుపోతున్నావు అని. మనం అంతరాత్మను ఒత్తేసి మనము ఈ పనులు చేస్తాం. అలా కాకుండా స్కిల్ను డెవలప్ చేసుకోండి. స్కిల్ బయట ఉండదు, నీలో నువ్వే డెవలప్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని చూసి డెవలప్ చేసుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో మన మేనేజ్మెంట్లో బెంచ్ మార్కింగ్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. మనం చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఇద్దరం ఒకటే క్లాస్, నాకు మ్యాథ్స్లోనో ఏమో రాకపోతే మన అమ్మ ఏమంటుంది, అరే వాడిని చూసి నేర్చుకోరా అంటుంది. అదే బెంచ్ మార్కింగ్. అవతల వ్యక్తిని చూసి నువ్వు నేర్చుకో, అవతల కంపెనీని చూసి నువ్వు నేర్చుకో. అలా చేసుకుంటే ఈజీగా సక్సెస్ అయిపోతాం మనం. యువతకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అనుకున్న పనిలో ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి, ఎలా దిశానిర్దేశం చేసుకోవాలనే విషయం చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. నమస్కారం.